శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? ఈరోజు అయితే నాకు కొంచెం హడావుడి ఉందండి. మా ఆడబడుచు మనవరాలు బర్త్డే అనమాట. 4 ఏళ్ళు పాపకి. అక్కడికి లంచ్కి వెళ్ళాలి. నాన్నగారు మటుకు కొంచెం వంట చేసేసి వెళ్దామని అనుకుంటున్నాను. నిన్న కూడా లాంగ్ వీడియో చేయలేదు, మిమ్మల్ని పలకరించలేదు. అందుకని ఈరోజు పలకరిద్దామని వీడియో చేస్తున్నాను. ఏముందండి, పేపర్ తెరిచినా నేను తెరవనుకోండి, మా వారు చెప్తుంటారు, లేదా యూట్యూబ్ తీసిన రకరకాల ఆత్మహత్యలు అవి చాలా బాధగా ఉంది. భర్త అప్పులు చేసేసాడని బాధతో ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి 2 పిల్లలతో చచ్చిపోయింది. ఆ అప్పులకి నాకు సంబంధం లేదు అని చెప్పి ఆ అమ్మాయి వేరే ఊరు వెళ్ళి ఇప్పుడు ప్రభుత్వం రకరకాల పథకాలు ఇస్తోంది. అవి ఉపయోగించుకుని పిల్లల్ని బతికించుకుంటే బాగుండేది. అంత పుట్టింటి వాళ్ళ ఇది కూడా ఉండదు, ప్రేమ పెళ్ళి కాబట్టి. అంత మనోధైర్యం అమ్మాయికి లేదేమో. తను ఏమైనా అయిపోతే పిల్లలు ఏమైపోతారని బెంగ ఉంటుంది కదా తల్లికి. అందుకని అలా చేసి ఉంటుంది. మనం అలా చేసి ఉండకూడదు అంటాం, అది చెప్పడం సులువు. కానీ అవతల వాళ్ళ పరిస్థితి ఏంటో మనకు నిజంగా తెలియదు కదా. కానీ ప్రతి వాళ్ళు చావు మార్గాన్ని ఎంచుకుంటున్నారు, లేదా చంపేస్తున్నారు. ఆడవాళ్ళు కూడా చంపేస్తున్నారు మొగుళ్ళని, మగవాళ్ళు చంపేస్తున్నారు, లేదా ఎవరంతటా వాళ్ళు చచ్చిపోతున్నారు. చచ్చిపోవడం అనేది కామన్ అయిపోయింది. అది వినడానికి చాలా హృదయ విదారకంగా మనసు కలిచివేస్తున్నట్టుంది. మానవత్వం అంటే అంతే కదండి, వాళ్ళకి మనకి ఏమీ సంబంధం ఉండక్కర్లేదు. అలాంటివి వింటే చాలు మనసు చెలించిపోతుంది కదా. ఇదండి. కానీ అందరూ ధైర్యంగా ఉండాలి, పరిస్థితులను ఎదుర్కోగలగాలి. ఎన్నో రకాల పరిస్థితులు వస్తూ ఉంటాయి జీవితంలో. ఒక్కొక్కసారి విపరీతంగా వస్తాయి, ఒక్కోసారి కొద్దిగానే వస్తాయి. అవి ఏం చెప్తాము మనము. ఒక్కోసారి జరిగినవే మళ్ళీ జరుగుతూ ఉంటాయి, తగిలిన చోటే మళ్ళీ దెబ్బ తగులుతుంది. అన్నింటినీ ఒక రకమైన ఇదితో ఎదుర్కోవాలి. అందరికీ బంధుబలగా ఉండదు. ఒకవేళ తల్లిదండ్రి ఉంటే సాయం చేస్తారేమో, కానీ బంధువులు ఏం చేసేయరు కదా. అందుకని ఎవరికి వాళ్ళు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోతే ఉండరు. ప్రేమ పెళ్ళి కాకపోయినా వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు అనుకోండి, వాళ్ళు ఉండరుగా. అందుకని ఎవరికి వాళ్ళే ధైర్యం తెచ్చుకుని, ప్రభుత్వం ఏమైనా చేయూతనిస్తే అందిపుచ్చుకుని ఎలాగో జీవితాన్ని లాక్కు రావాలి. అంత బలవంతంగా ఈ జీవితాన్ని లాక్కు రావాలా అన్న నిర్వేదం ఒక్కోసారి కలగచ్చు. వాళ్ళ చిత్రంగా వాళ్ళ పరిస్థితులు మనకు తెలియదు, కానీ అలా చేసి ఉండకపోతే బాగుండును, బతికితే బాగుండును అని మనకి అనిపించడం సహజం అండి. ఇది సంగతి. ఇంకేంటి, మీరు అందరూ ఏం చేస్తున్నారు, ఏంటి, అందరూ బాగున్నారా? అయితే ఈరోజు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు మన బంధువులైనా ఎవరైనా సరే, ఇప్పుడు మా వాళ్ళంతా ఊళ్ళోనే, మా అత్తారు తరపు మా వారి అన్నదమ్ములు అప్పచెళ్ళు అందరూ ఇంచుమించు అందరూ ఒకటే ఊరు. ఏదైనా ఫంక్షన్ వస్తే అందరూ కలుసుకుంటాం, లేదా ఎవరికైనా ఏదైనా ఒంట్లో బాగాలేదని తెలిస్తే మళ్ళీ వెళ్ళి అందరం ఒకసారి కలుసుకుని వాళ్ళని చూసి రావడం, ఎలా ఉందని అనుకోవడం, అలా జరుగుతుంది. అందరికీ అయితే అలా కుదరదు. వాళ్ళు కొంచెం పెద్ద ఫ్యామిలీ మా వారి వేంపు. అందుకని మా వారు వాళ్ళకి అనుకోకుండా, మా అత్తగారు అదృష్టం అనుకుంటాను నేను, పిల్లలందరూ ఒకటే ఊరు. అందుకనే ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడం, ఒకళ్ళనొకళ్ళు కలుసుకోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమందికి అలా కుదరదు, దూరాలను ఉంటారు, కలుసుకోరు. కానీ తోబుట్టువులను చూడాలని, కలుసుకోవాలని అనిపిస్తుంది కదా. అందరూ కలుసుకున్న వాళ్ళు చాలా లక్కీ. దూరాలు ఉన్నవాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు, అస్తమానం కలవడానికి ఉండదుగా. మళ్ళీ హైదరాబాద్ విషయానికి వస్తే, మా అమ్మ తరపు వాళ్ళందరూ హైదరాబాదే, వాళ్ళు అలాగే కలుస్తూ ఉంటారు. రాజమండ్రిలో వచ్చి మా వాళ్ళు ఎవరు లేరు. అది అంటే మా నాన్నగారు కజిన్స్ వాళ్ళు ఉన్నారు, కానీ ఓన్గా అయితే లేవు. పైగా మా అన్నయ్య మేము ఇద్దరమే. మా అన్నయ్య దూరంగా ఉంటాడు, నార్త్ ఇండియాలో ఎక్కడో ఉంటారు వాళ్ళు. మేము ఇక్కడ వెళ్ళడం కూడా కష్టం, మా నాన్నగారు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, అందుకని కదలడం కష్టమే. మొన్న మెగాస్టార్ గారు తల్లి అదృష్టవంతురాలు అన్నట్టు, అందరూ ఓ చోట ఉంటే కూడా అది అదృష్టమే. అది అంటే ఎవరి కాపురాలు వాళ్ళవే కాబట్టి ఎవరి గొడవ వాళ్ళదే, పెద్ద గొడవలు అవి ఉండవు. ఏదో ఫంక్షన్ వచ్చినప్పుడు ఒకసారి కలుసుకోవడం, అందరూ ఏదో కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకోవడం, ఎవరింటికి వాళ్ళు వచ్చేయడం. అది
అందరూ ఒక్కొక్కసారి మనుషులు అందరూ కలిస్తే అది బలంగా అనిపిస్తుంది. ఒక్కోసారి ఒంటరిగా మనంతట మనం వదిలేస్తే బాగుండు బాబు అనిపించేలా ఒక్కొక్కసారి ఉంటుంది మనిషి జీవితంలో. అస్తమానం అందరి సమూహమే ఒక్కోసారి నచ్చదు. మనిషి స్వభావం రకరకాలుగా ఉంటుంది. ఒక్కోసారి ఒక్కో పరిస్థితిలో ఉంటాం మనం. ఒక్కోసారి సరదాగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఒక్కోసారి ఎవరు అనాని వాడు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అది అప్పటి మన మనస్థితిని బట్టి ఉంటుంది. అయితే పిల్లలు అయితే మాత్రం నాకైతే మా పెద్దబ్బాయి హైదరాబాద్ నుంచి రావాలంటే రిజర్వేషన్ ఉండాలి కదా. రిజర్వేషన్ లేనిదే రాలేరు. కారు మీద వచ్చినా దూరమే. దగ్గరగా ఉంటే బాగుండు, ఒక 2 గంటలు దగ్గరగా ఉంటే బాగుండు అలా అనిపిస్తుంది. ఒక గంట దూరంలో ఉంటే బాగుండు అనిపిస్తుంది. లేదా మా అబ్బాయికి వర్క్ ఫ్రమ్ హోమే, మా కోడలు మాత్రం ఆఫీస్కి వెళ్ళాలి. వాళ్ళిద్దరికీ వర్క్ ఫ్రమ్ హోమే అయ్యుండి ఈ ఊర్లోనే వాళ్ళు ఉంటే బాగుండు. పోనీ జాయింట్గా కాకపోయినా వాళ్ళు ఇంకో ఇల్లు తీసుకుని ఇక్కడే ఉంటే బాగుండు. కనిపిస్తారు కదా రోజుకోసారి అనిపిస్తుంది. మా చిన్న అబ్బాయి అయితే ఈ మధ్య వాడు మీటింగ్స్ ఉన్నప్పుడే వెళ్తున్నాడు. ఇంచుమించు వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాడు. చిన్నవాడు అందుకని తరచూ కనిపిస్తూ ఉంటారు, చిన్నవాడు చిన్న కోళ్ళు. అందుకే అస్తమానం రేఖ ఇలా చేసింది, రేఖ అని అలా చెప్తూ ఉంటాను మా కోడల గురించి. పెద్దవాళ్ళు ఏ పండక్కో అలాగా తప్ప వాళ్ళు కలవడం ఇది. అది తల్లికి పిల్లలందరూ ఎంత వయసు వచ్చినా వాళ్ళ జీవితాలు వాళ్ళకు ఉన్నా దగ్గరగా ఉండాలి పిల్లలకి అనిపిస్తుంది. కానీ ఎవరి లైఫ్ వాళ్ళది, వాళ్ళు ఎదగాలి. మనం అలా అనుకోకూడదు. కానీ చెప్తున్నాను కదా, ఒక్కోసారి మనుషులందరూ దగ్గరగా ఉండాలనిపిస్తుంది. ఒక్కోసారి మనం ఉంటే బాగుండు అనిపిస్తుంది. మన మనస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో మనకే తెలియదు. ఇదండి సంగతి. మీ అందరికీ ఇప్పుడు అలాగే అనిపిస్తుందా? తల్లులు అనే వాళ్ళకి అందరికీ అలాగే అనిపిస్తుంది. అవును కదా. రేపు మరిన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వస్తాను. ఈరోజు నేను చెప్పిన విషయాల మీద మీ అభిప్రాయం ఏంటి? మీ తల్లి మనసుకు ఎలా అనిపిస్తుంది? కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. అక్కడ మాట్లాడుకుందామా? నేను బయటికి ఫంక్షన్కి వెళ్తున్నాను అన్నాను కదా, అక్కడ ఏమైనా విశేషాలు ఉంటే మళ్ళీ మీకు చెప్తాను. ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పన్నాల.